ఈ సమ్మర్ ఏమో గానీ అసలు కర్రీస్ చేసుకుంటుంటే కర్రీస్ అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకేం చేస్తాం, ఈరోజైతే గనుక మిరియాల చారు. రోజు చేసుకుంటున్నాం కానీ డిఫరెంట్ డిఫరెంట్ చారులు. కానీ ఈరోజు మిరియాల చారు చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఏం లేదండి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కందిపప్పు, మిరియాలు, కొంచెం అంత ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 3 టమోటాలు, అలాగే కొంచెం అంత చింతపండుని వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికించుకోండి. చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా టమాటాలకు తొక్క తీసేసి మెత్తగా పిసికేసుకొని వాటర్ పోసి వడగట్టేసి వాటర్ వరకు సపరేట్ చేసుకోండి. అలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే బాండీని స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అంత జీలకర్ర, 4, 5 కరివేపాకు రెబ్బల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదా, ఆ రసంని అందులో యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు. ఉప్పు, పసుపు వేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇలా హెవీ మంట పెట్టుకొని బాగా తెరులుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, బాగుంది అని మీరే కామెంట్ చేస్తారు. వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి నచ్చితే కనుక. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్.